ఈరోజు పవిత్రమైన రోజుగా, అవినాశి రోజుగా, అద్భుతమైన రోజుగా, పరంపిత శివపరమాత్మని కలుసుకునే రోజుగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, పంచవికారాల్లో 6వ నెంబరు 7వ నెంబరు ఏంటని అడుగుతున్నారు బాబా. పంచవికారాలంటే కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, లోభత్వము అంటే పిసినారిగా ఉండటం, మోహం నాది అనే భావన, అహంకారము నా అంతటి వాళ్ళు లేరు అని. ఇలాగ 5 వికారాల తర్వాత 6వ నెంబర్ ఏంటంటే బాగుంటున్నారు భయము, బద్ధకం. భయము ఉన్నా కూడా బాబా సహయోగం చేయరు. భయం అనేది లోపల బయట కూడా సంకల్పంలోనే ఉండకూడదు, బాహ్య రూపంలో కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. బాహ్య రూపంలో భయం లేనట్టు నటించి సంకల్పంలో ఉందంటే కష్టం కదా, కర్మలోకి వచ్చేస్తుంది. ఓకే, బద్ధకం కూడా పురుషార్థం చేయనివ్వదు. ఈ 2 వికారాలు కూడా బలహీనం చేసేస్తాయి, అట్లను కూడా జయించాలని చెప్తున్నారు బాబా. దైవీ పరివారంలో స్నేహం ఎప్పుడు లభిస్తుందని అడుగుతున్నారు బాబా. దైవీ పరివారంలో స్నేహము మన పురుషార్థం బాగున్నప్పుడు లభిస్తుంది. ఎక్కడ యజమానిగా ఉండాలి, ఎక్కడ పిల్లవాడిగా ఉండాలి అడుగుతున్నారు బాబా. ఏదైనా మంచి సలహా ఇచ్చేటప్పుడు యజమానిగా ఉండాలి. ఆ సలహాను వాళ్ళు పాటించలేనప్పుడు పిల్లవాడిగా అయిపోవాలంటున్నారు బాబా.
ఎక్కడ యజమానిగా ఉండాలి, ఎక్కడ పిల్లవాడిగా ఉండాలి. మంచి పాయింట్ చెప్పారు బాబా. మీరు సలహా ఇచ్చినప్పుడు అథారిటీ, ప్యూరిటీ, పవిత్రంగా ఇవ్వండి సలహా. కానీ ఆ సలహా అవతల వాళ్ళు పాటించలేదు అంటే ఏమీ తెలియదు, పిల్లవాడికి ఏమీ తెలియదు కదా, అమాయకుడిగా, కోరికంటే ఏమీ లేనివాడిగా అయిపోండి అంటున్నారు బాబా. అప్పుడు ఇంకా మీకు సంస్కారాల ఘర్షణ ఉండదు. అర్థమైందా? నేను ఎన్నోసార్లు చెప్తాను ఎవరికైనా సరే, మీరు స్థూలంగా ఏ కార్యం చేసినా మధ్యస్థంగా ఉండాలంట అని చెప్తారు బాబా. అది యజమానిగా చెప్పాం మనం. బాబా నా ద్వారా తయారు చేసిన చాలామంది కూడా అసలు ఆ విషయంలో ఎక్కడ కూడా మధ్యస్థంగా లేరు, కానీ మమ్మల్ని ఉంచారు బాబా అలాగా. మధ్యస్థం అంటే ఒక వాహనం కొనుక్కునేటప్పుడు కూడా మధ్యస్థంగా ఉండాలి. బట్టలు కొనుక్కున్నా, ఒక గృహం కట్టుకున్నా, ఒక సెంటర్ కట్టుకున్నా, మధ్యస్థం దాటింది అంటే తప్పకుండా పాపం తయారైపోతుందని చెప్పారు బాబా. మధ్యస్థం అనేది అవసరం. మధ్యస్థం దాటినప్పుడు కోరిక పాపాన్ని తయారు చేస్తుంది, పతనానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకు బాబా మీ సలహా మాత్రం కరెక్ట్గా ఇచ్చేయండి, వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు కరెక్ట్గా ఇవ్వకుండా ఉండకూడదు. ఇప్పుడు 31/1/2014 వాణి చెప్పారు బాబా సేవ ఎలా చేయాలో. మాకు నిజంగా వాణి చదవకముందే కోటి పుస్తకాల సేవ ప్రజెంట్ చేశారు బాబా. బాబా చేత పాలింపబడే ఆత్మలో ఏమొస్తుందని చెప్పారు బాబా? విశ్వం అంతా కూడా పరివర్తన అయిపోద్దని చెప్పారు బాబా. విశ్వంలో ఆత్మలందరూ కూడా సహయోగి అయిపోతారు. ఎక్కడ యజమానిగా ఉండాలి, ఎక్కడ పిల్లవాడిగా ఉండాలి, అథారిటీగా చెప్పాలి మనం. వాళ్ళు వినలేదు, పిల్లవాడిగా అయిపో. వాళ్ళు వినకపోతే చేసుకుంటే పొందుతారు, చేసుకోకపోతే పోగొట్టుకుంటారు. ఏ సమయంలో స్నేహరూపం అవ్వాలి, ఏ సమయంలో శక్తి స్వరూపం అవ్వాలి అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? జ్ఞానం చెప్పేటప్పుడు మనం స్నేహం ఉంటుంది, వాళ్ళ అసురు గుణాలను సంహారం చేయటంలో శక్తి స్వరూపం అవ్వాలంటున్నారు బాబా. అంతిమ సమయం యొక్క వినాశనంలో పాస్ అవ్వాలన్నా, సంఘటనలో పాస్ అవ్వాలన్నా ఏ శక్తి అవసరమని అడుగుతున్నారు బాబా. సహనశక్తి, నిర్భయత ఎలా వస్తుందని అడుగుతున్నారు బాబా. ఇవన్నీ మీకు 69 వాణిల్లో మ్యాక్సిమం వాణిలు కవర్ చేస్తున్నారు బాబా. నిర్భయత ఎలా వస్తుంది? నిరాకారి స్థితి ఉన్నప్పుడు నిర్భయత వచ్చేస్తుంది, భయం ఉండదు. ఇంకా ఆత్మస్థితిలో స్థితులైనప్పుడు భయం ఉండదు. బాబా అంటున్నారు, కుమారులు దేని నుండి రక్షించుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలంటున్నారు బాబా. కుమారులు అటండి ఏదో ఒక సంస్కారాన్ని జేబు ఖర్చు కింద ఉంచేసుకుంటారంట. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జేబులో కొంత డబ్బులు ఇట్టుకెళ్తాం ఏదైనా చిన్న ఖర్చు వేసుకోవటానికి. అలాగే కుమారులు గురించి చెప్తున్నారు. కుమారీలు దేని నుండి రక్షించుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు ఉండాలి. కుమారీలు మనస పవిత్రత, శారీరక పవిత్రత కూడా రక్షించుకోవాలి. కోమలంగా అవ్వకూడదు అంటారు బాబా. శివశక్తి స్వరూపంగా ఉండాలి అంటారు. కోమలంగా అవుతే ఆకు చూడండి, పచ్చిగా ఉండే అప్పుడే వచ్చిన ఆకుల్ని పక్షులు తినేస్తాయి అంటారు. అలాగే బాబా ఏం చెప్తున్నారంటే,
కుమారులు నాజూగ్గా ఉండకూడదు, శివశక్తి స్వరూపంగా ఉండాలి, లేకపోతే నష్టపోతారని చెప్తున్నారు బాబా. సర్వీసులో సఫలత ఎప్పుడు మీ ముందు నడుస్తుంది అంటున్నారు బాబా. మనకంటే ముందు సఫలత వచ్చేస్తుంది ఎప్పుడు? నమ్రత ఉన్నప్పుడు అంటున్నారు బాబా. నమ్రత అంటే వంగి ఉండటం, వినయంగా ఉండటం. అవ్యక్త స్థితిలో ఎక్కువలో ఎక్కువ ఎంత సమయం ఉండాలి అని అడుగుతున్నారు బాబా. 8 గంటలు ఉండాలంటున్నారు బాబా. 8 గంటలు అంటే ఎలా అంటే అంటే మనం ఒక చోట ఉండిపోయి మౌనంగా ఉండిపోవటం కాదు. అవ్యక్త స్థితి అనేది ఎక్కడైనా మనం ధారణ చేయొచ్చు. బంధువులు వచ్చారు, మాట్లాడవలసి వచ్చింది, వాళ్ళు ఏవో చెప్తున్నారు, మీరు అప్పుడు అవ్యక్త స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు వ్యర్థం చెప్పడం మానేస్తారు. అవ్యక్త స్థితికి చాలా గొప్పతనం ఉంది. పురుషార్థం కూడా చాలా టాప్ మోస్ట్ పురుషార్థం. అది సింపుల్ పురుషార్థము, సులభమైన పురుషార్థము, సూక్ష్మమైన పురుషార్థం. ఏమీ లేదు, మనం అవ్యక్త స్థితిలో ఉండటమే. అవ్యక్త స్థితి అనేది బాబా ఏం చెప్తున్నారంటే ఎంత సమయం ఉండాలంటే 8 గంటలు ఉండాలంటున్నారు. మీరు భోజనం చేస్తున్నారు, ముద్దలో బాబా స్మృతిలో తీసుకోండి, ఒక ముద్దలో విస్మృతి ఉన్నా కూడా మాయ ప్రవేశించదన్నారు. మరి భోజనం చేసుకున్నప్పుడు అవ్యక్త స్థితిలో ఉండొచ్చు, ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు అవ్యక్త స్థితిలో ఉండొచ్చు. అలాగ అలవాటు చేసుకుంటే 8 గంటలు ఉంటే ఫుల్ పాస్ అయిపోతారు అంటున్నారు బాబా. 8 గంటలు అంటే ఎలా ఉండగలదు అన్నయ్య అని మీరు అడుగుతారని చెప్తున్నాను. ఉదయం స్నానం చేసేటప్పుడు ఏమని చెప్పారు బాబా? ఇది దేవాలయం, శరీరం ఒక దేవాలయం, ఆత్మ దేవతామూర్తి అని సంకల్పం చేసుకుని ఫ్రెష్ అవ్వమన్నారు బాబా. అప్పుడు ఏమవుతుంది? అది అవ్యక్త స్థితి కాబట్టి అది కౌంట్ అయిపోద్ది, జమ అయిపోద్ది మనకి. నడుస్తూ తిరుగుతూ ఇప్పుడు ఈరోజు పాయింట్లు చెప్పారు బాబా, అది వంట చేసుకునేటప్పుడు యూట్యూబ్ పెట్టుకున్న పాయింట్లు ఇంటూ వంట చేసుకున్న అవ్యక్త స్థితి వచ్చేసినట్టే. బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి వినిపించిన అవ్యక్త స్థితి వచ్చినట్టే. అర్థం? అక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్, మనం ఇంకా ఈశ్వరు పరివారం అయిన తర్వాత ఎవరికి ఆకర్షించకూడదండి. లోక మర్యాదలకు కనుక మీరు వెళ్ళినప్పుడు బాబా మర్యాదని తప్పకుండా విస్మరించేస్తారు మీరు. లోక మర్యాదలు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. లోక మర్యాదలకి మనం వెళ్ళకూడదు, అలవాటు చేసుకోవాలి, లేకపోతే మనల్ని అవి లాగేస్తాయి ఒక పక్కకి. ముఖ్యమైన శ్రీమతం ఏమిటని అడుగుతున్నారు బాబా. ముఖ్యమైన శ్రీమతము ఎక్కువలో ఎక్కువ బాబా స్మృతిలో ఉండటం. అదే ముఖ్యమైన శ్రీమతం. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు, సోపు కొనుక్కోవాలి. అందులోకి వెళ్ళగానే రకరకాల సోపులు మనకి అట్రాక్ట్ అయిపోతాయి. ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు, మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదో దాంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని సోపులు ఉంటాయి. 120 రూపాయల సోపులు కూడా ఉంటాయి, 100 గ్రాములు. అట్రాక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదో శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సోపు కొనుక్కోవాలి అంతే. అలాగని చెప్పి బాగా పనికిరాంది కాకుండా గ్రాములు ఎక్కువ ఉన్నది అలా చూసుకున్నారనుకోండి, అక్కడ మీరు అవ్యక్త స్థితి పాటించినట్టే. ఏం చేతంటే ఈ ఒక్క జన్మలోనే మనకు అవ్యక్త స్థితి అంటే ఏంటో బాబా వివరణ ఇచ్చారు. అవ్యక్త స్థితి అంటే ఏంటంటే వర్షంలో వెళ్ళిపోతున్నప్పుడు తలకి
ఫుల్గా కిందకంటే రెయిన్ కోట్ వేసుకుని, రెయిన్ షూ వేసుకుని, గ్లౌజెస్ తొడుక్కున్నాం అనుకోండి, అస్సలు ఒక్క చినుకు మీకు లోపలికి రాదు. వర్షంలో ఎంత వర్షంలోనే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మనం తడిసిపోయి వెళ్ళామనుకోండి, ట్రబుల్ అవుతాం మనం. అవ్యక్త స్థితి అంటే ఎక్కువలో ఎక్కువ 8 గంటలు ఉండమన్నారంటే మనం 8 గంటలు ఎలా ఉండగలుగుతాం? ఉండలేము. ఈ విధంగా అలవాటు చేసుకోవాలి. కర్మలో పాత్ర అభినయిస్తూ సంకల్పంలో బాబా స్మృతి చేసుకోవటమే అవ్యక్త స్థితి. అప్పుడు మీకు సంకల్పాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. శ్రేష్టమైన సంకల్పాలు వస్తాయి. మీకు ఇంకా అసలు చెడు సంకల్పం రాదు. అర్థమైందా? ముఖ్యమైన శ్రీమతం ఏంటంటే ఎక్కువలో ఎక్కువ స్మృతి. ఏ వస్తువు కూడా మనల్ని అవసరానికి ఉపయోగపడాలి కానీ ఆకర్షించకూడదు. అవసరానికి ఉపయోగపడాలి, ఆకర్షించకూడదు. అర్థమైందా? ఎక్కువలో ఎక్కువ 8 గంటలు ఉండాలంటే అది. ముఖ్యమైన శ్రీమతం ఏంటంటే ఎక్కువలో ఎక్కువ బాబా స్మృతిలో ఉండటం అని చెప్పారు బాబా. శ్రీకృష్ణుడు సమీపంగా బంధువుగా చదువులో కానీ దేంట్లో కానీ రావాలంటే ఆధారం ఏంటని అడుగుతున్నారు బాబా. భక్తులైతే ఏం చేస్తారు? శ్రీకృష్ణుడిని జ్ఞాపకం చేస్తారు. మనం ఏం చేస్తాం? శ్రీకృష్ణుడిని తయారు చేసినటువంటి పరమశివుని జ్ఞాపకం చేస్తాం మనం. అర్థమైందా? శ్రీకృష్ణుని తయారు చేసిన పరమశివుని జ్ఞాపకం చేస్తాం మనం. అంచేత శ్రీకృష్ణుడి సమీప బంధువుగా అవ్వాలి అంటే శివబాబా ఏం చెప్పారు అంటే, నువ్వు శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకుని పూజ చేసిన, కృష్ణాష్టమి చేసి ఉయ్యాల్లో ఊగించినా కూడా నువ్వేమి రావు. బ్రహ్మబాబా ఫోటో పెట్టుకుని బ్రహ్మబాబాని గుణగానం చేసినా నువ్వేమి రావు. యజ్ఞానికి ఎవరైతే సహయోగి అవుతారో, పరమశివుడు చేసే యజ్ఞానికి, రుద్రజ్ఞాన యజ్ఞానికి, అవినాశి యజ్ఞానికి ఎవరైతే సహయోగి అవుతారో వాళ్ళు శ్రీకృష్ణుడి సమీపంలోకి వస్తారు బంధువుగా. అర్థమైందా? మొన్న ఒక ఆత్మకి బాబా ఫోన్ చేయించారు. అన్నయ్య కోటి పుస్తకాల సేవ పూర్తి అయిపోతుందో, మీరు అసలు అడగకూడదంటారు బాబా. బాబా ఏమంటారంటే, కొన్ని నీకు బాగా క్లోజ్గా, నాకు క్లోజ్గా, సత్యంగా ఉన్న వాళ్ళని నువ్వు అడగొచ్చు అన్నారు బాబా. అడగకుండానే మనకి అమౌంట్స్ వస్తున్నాయి. అన్నయ్య ఆ ఆత్మకి ఫోన్ చేసి, అన్నయ్య ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబ వాళ్ళ సేవ పూర్తి అయిపోయింది, ఎడిషనల్గా జరుగుతుంది, నువ్వేమన్నా వేసుకో అని బాబా చెప్పించారు. వెంటనే ఆత్మ, నాకు ఆఫర్ వచ్చింది మంచిదన్నయ్య అంతేనన్నారు. 100-200 వేసుకోమన్నాను నేను. కానీ ఆయన 50,000 పంపించారు బాబా. నెక్స్ట్ డేనే 50,000. ఫస్ట్లో 50,000 వేసుకున్నారు స్టార్టింగ్లో, మధ్యలో 1,00,000 రూపాయలు వేసుకున్నారు. మాకు వెళ్ళిపోతే సేవకి ఉండవు. ఇవాళ ఈరోజు ఎక్కడికి పుట్టపర్తిలో బాబా ఎగ్జిబిషన్ ఉందంట. ఆ ఎక్కే ఫోన్ చేసి అన్ని భాషలో 5,000 పంపించన్నయ్య అన్నారు. సత్యమైన టీచర్స్ ఉన్నారు బాబా పిల్లలు, సత్యాన్ని గ్రహించే టీచర్స్ ఉన్నారు. కానీ మనం యజమానిగా సలహా ఇచ్చేటప్పుడు యజమానిగా ఉండాలి. వాళ్ళు చేయకపోయినా పిల్లవాడిగా అయిపోవాలి. అదే నిన్న ఇంకో అన్నయ్యకి బాబా ఫోన్ చేయించారు. అతను కూడా మంచి ఆత్మే. 2 సార్లు ఫోన్ చేస్తే, నాకు చెప్పావు కదా అన్నయ్య, నేను దృష్టిలో పెట్టుకుంటాను నన్ను,
నేను అన్నాను మూడోసారి తప్ప ఇంక 2 సార్లు చెప్పాను, ఇంకోసారి చెప్పరు బాబా. ఇంకొకసారి నువ్వు 1000 వేసుకో, నీకు చాలా ఎస్టేట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటావు? గాలివాన వస్తే కొబ్బరి చెట్లన్నీ కూడా కింద కట్టిపోతాయి. ఎప్పుడు అంటావేంటి, ఆలోచిస్తావంటావేంటి? నీవు నాకు తెలుసుండి ఆఫర్ ఇచ్చారు బాబా అంటే చూస్తానన్నారు. చూశారు అక్కడ. అంటే అదే ఆ ఆత్మ యజ్ఞానికి సహయోగం కాదు, ఆత్మ. ఈ ఆత్మ ఇంకో మాట చెప్పారు, థ్యాంక్స్ అన్నయ్య, బాబాకి వేసుకున్నారు, ధన్యవాదాలు అని నేను చెప్తే ఆ ఆత్మ అన్నారు ఏమనంటే, ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు అడగటానికి హక్కు ఉంది, మీరు ఎంత అవసరమో అంత అడగటానికి హక్కు ఉంది, మీరు అడగండి, నా దగ్గర ఉంటే నేను తప్పకుండా చేస్తానన్నారు. అది వజ్రాలతో కూడిన మాట అన్నమాట. అది అప్పుడు నేను చెప్పాను, యజ్ఞాన్ని నువ్వు ఆది నుంచి మధ్యలో అంతిమ వరకు నువ్వు మనసు ధనం అన్నీ సహయోగం అవుతున్నావు. సేవ కూడా బాగా చేస్తారా ఆ ఆత్మ. కొంతమంది మధ్యలో వదిలేస్తారు యజ్ఞాన్ని, వాళ్ళు కృష్ణుడితోటి సంబంధంలోకి రారు. ఈయన వచ్చేస్తారు, డెఫినెట్గా వచ్చేస్తారు. ఏం చేద్దంటే నాకు తెలిసి రహస్యాలన్నీ ఈయన వచ్చేస్తారు కాబట్టి వెంటనే నెక్స్ట్ డేనే వేసేసారు ఆయన. కంగారు లేదన్నా కూడా వేసేసారు ఆయన. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు ఒక్క సమీప బంధువుగా నువ్వు రావాలి అంటే యజ్ఞానికి సహయోగవు, వ్యక్తికి కాదు. అక్కడ వ్యక్తికి సహయోగం అవుతే నీకు ఇద్దరికి కథమల కథ తయారైపోద్ది. అజ్ఞానాన్ని చూసి సహయోగం వేరా, యజ్ఞాన్ని చూసి సహయోగం వేరు. చాలా మంచి పాయింట్ బాబా, గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుని సమీప బంధువుగా దేని ఆధారంగా అవుతారో అన్నది ప్రశ్న ఇక్కడ. యజ్ఞానికి సహయోగం, భగవంతుడు చేస్తున్న మహత్తరమైన రుద్రజ్ఞాన యజ్ఞం ఇది. ఆ యజ్ఞానికి సహయోగం అవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, రివైజ్ కోర్సులో శివబాబా పాత్ర ఏ విధంగా నడుస్తుంది? ఇప్పుడు రివైజ్ కోర్స్ నడుస్తుందని చెప్పారు బాబా. బ్రహ్మ తర్వాత అంతా కూడా రివైజ్ కోర్స్ అండి. ఏం చెప్పారు బాబా? పైనుండి కోర్స్ చెప్పేసేటండి, పైనుండి చూస్తారంట ఈ కోర్సుని ఎంత మంచి మనసుతో ఎంత సమయము ఆచరణ చేశారనేది. అంటే ఇప్పటికి సుమారుగా 69 నుంచి ఇప్పుడు వరకు కూడా దాదీ శరీరంలోకి రావటం మానేసే వరకు కూడా కోర్సు రివైజ్ చేశాడు హై స్టేజ్లో. నేను చెప్పింది వీళ్ళు ఎలా పాటిస్తున్నారని పైనుంచి చూస్తున్నాను అన్నారు బాబా. ఓకే, విఘ్నాలు దాటడానికి ఏ 2 శక్తులు అవసరం? సహనశక్తి, సరిగ్గా గుర్తులేదు నేను, అంటే ప్రశ్నలు చూసి చెప్పేస్తున్నాను, చూసి చెప్తాను నేను. శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి అంటున్నారు బాబా? ప్రేమతో ఇవ్వాలి శిక్షణ ఎప్పుడు కూడా. చదివించే కోర్సు ఎప్పుడు పూర్తి అయిపోయింది అంటున్నారు బాబా? బ్రహ్మబాబా టైంలో చదివించే కోర్సు పూర్తి అయిపోయింది. దాదీజీ శరీరంలోకి వచ్చినప్పుడు ఏ కోర్సు పూర్తి అయిందంటే అవ్యక్త స్థితిలో తీసిలవే కోర్సు, వ్యక్తంలో ఉన్న ఆత్మని అవ్యక్తంగా చేయటానికి నడిచింది ఆ కోర్సు. బ్రహ్మబాబా ఉన్నప్పుడు చదివించడానికి నడిచింది. సైన్స్ దాంట్లో ఎలా ఉంటుంది? ప్రాక్టికల్ కోర్స్ ఉంటుంది, ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది, అలాగా అన్నమాట. చదివించే కోర్సు ఎప్పుడు పూర్తి అవుతుంది అంటున్నారు బాబా? ధైర్యం ఏ 2 విధాలుగా ఉండాలి, లోపల బయట కూడా ధైర్యంగా ఉండాలి. బయటికి ధైర్యంగా ఉండి లోపల సంకల్పాలు నడిచినాయి అనుకోండి, అది ధైర్యానికి గుర్తు కాదంటున్నారు బాబా. ముందు సమయము ఎన్ని గంటలుగా 24 గంటలు ఎన్ని గంటలుగా మారిపోతుంది అంటున్నారు బాబా.
ముందు ముందు సమయము పగలు 2 గంటలు, రాత్రి 2 గంటల కింద అయిపోతుంది అంటున్నారు. అంటే సమయం తగ్గిపోద్దని కదా దాని అర్థం. అంత బిజీ అయిపోతారని చెప్తున్నారు బాబా. సమయము ముందు ముందు 24 గంటలు ఎన్ని గంటలుగా మారిపోద్ది. ఇప్పుడు మేము బాబా మాకు చూడండి, అప్పుడే సంవత్సరంన్నర నుంచి ఈ లాక్డౌన్ కాంచి ఎక్కువగా ఆర్డర్స్, లాక్డౌన్లో కూడా బుక్కులు చాలా వెళ్ళిపోయినాయి. అప్పటికి లాక్డౌన్కి ముందుకి ఆగస్టు, సెప్టెంబర్ తక్కువే ఉన్నాయండి. ఒక 50 లక్షలు అంతే ఉంటాయి బహుశా. ఇప్పుడు అంతా పూర్తయిపోయింది. ఇప్పుడు మాకు బాబా ఎలాగిస్తారంటే, మేము సరిగ్గా 11 గంటలకు కూర్చుంటాం యోగం చేసుకుని, ఒక పావు గంట యోగం చేసుకుని కూర్చుంటే 2 అయిపోద్దండి. మాకు ఆర్డర్స్ పెడుతూ ఉంటాం. మళ్ళీ ఆ ఇడిపించుకున్నారో లేదో 3-4 రోజులు అయిన తర్వాత అడుగుతాం. మళ్ళీ సాయంత్రం బయటికి వెళ్ళి కొన్ని పార్సిల్స్ ఇక్కడికి ఇవ్వాల్సినవి ఉంటాయి, పోస్ట్ ఆఫీస్కి ఇవ్వాల్సి ఉంటాయి. సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం 6 అయ్యేటప్పటికి క్లాసు. ఇంక దేనికి సమయం లేదు మాకు. అలాగే ఎందుకు చెప్తున్నారంటే బాబా, మీకు 2 గంటలే మీకు విశ్రాంతి ఉన్నట్టు ఉంటుంది, మిగిలిన సమయం అంతా కూడా 24 గంటలు కూడా 2 గంటలు గడిచిపోయినట్టు అయిపోద్దంట. 11 గంటలు కూర్చుంటామండి మేము. 11 గంటలు కూర్చుంటే 2 అయిపోద్దండి. 12, 1 గంట 2. అంత బాబా గురించి ఇది పెట్టుకుంటాం, ఆర్డర్స్ పెట్టుకోవటం అండి. బాబా బుక్లు ఎవరెవరికి కావాలో ఆర్డర్స్ పెట్టుకోవటం, మళ్ళీ దాన్ని రిఫర్ చేసుకోవటం, ఆ ఊరు ఉందా లేదో చూసుకోవటం, మళ్ళీ ఇడిపించి ఉన్నారా లేదో చూసుకోవటం. ఆ 3 అవర్స్ పెడుతుంది. భోజనం చేస్తాం, మళ్ళీ 3 గంటలు పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం. పోస్ట్ ఆఫీసులు ఇచ్చి కొన్ని ఉంటాయి, మళ్ళీ సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళి కొన్ని ఉంటాయి. ఇదివరకంటే వెళ్ళి కావు, ఇప్పుడు ఫ్రీ అయింది కాబట్టి ఇక్కడ వీళ్ళు మడతెట్టుకుని కార్మికుడిగా పనిచేసి భోజనం చేయాలన్నారని రోజుకు 2000 మడతెట్టుకుంటారు వీళ్ళు, పిల్లలు అంతా కలిసి. కాబట్టి బాబా అంటే దాని అర్థం ఏంటంటే అలాగంత బిజీ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబాకి ఏ టోలీ అంటే ఇష్టం అంటున్నారు బాబా. భగవంతుడికి ప్రేమతో పెట్టిన బెగ్గర్ టోలీ అవసరం అంటున్నారు బాబా. మరి ఎవరైనా శరీరం వదిలేసినప్పుడు 36 రకాల పిండి వంటలు చేస్తారు మనం బాబా పిల్లలు. అది బాబాకి యాక్చువల్గా చెప్పాలంటే ఇష్టం అనిపించదు. ఎందుకు? ఇప్పుడే రాజులు అయిపోయారే మీరు, ఇంత ధనం పాడు చేయాలా దీనికి, తిండి గురించి అని దాని అర్థం. అది బాబాకి ఇష్టం అనిపించదు. పేదల పాలిట పెన్నిది శివ పరమాత్ముడు, కోటీశ్వరుడు పాలిట సహయోగ్ కాదు. పేదల పాలిట పెన్నిది. బాబాకి బెగ్గర్ టోలీ అంటే ఇష్టం అంటున్నారు. బెగ్గర్ అంటే అక్కడ పాయింట్ ఏంటంటే బీదవాడని కాదు అక్కడ. బెగ్గర్ టోలీ అంటే ప్రేమపూర్వకంగా శబరి చూడండి, ఎంగిలి చేసి పుల్లగా ఉందా లేదో చూసి రాముడికి పెట్టేది. అలాగ బాబాకి ఇక్కడ ఎంగిలి చేయమని కాదు నేను అనేది. బాబాకి నేనేం చెప్పారు మీకు, ఒక గుప్పుడు డబ్బులు రోజు లేకపోతే గుప్పుడు బియ్యం తీసుకోండి, భగవంతుడు నాకు కొడుకు అని ఒక గుప్పుడు బియ్యం తీసుకోండి, భగవంతుడు నాకు కూతురు అని ఎసరు పెడతారు కదా, అలా తీసుకోండి. ధనం తీసుకోండి, తనువుని 8 గంటల అవ్యక్త స్థితిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అభ్యాసం చేయగా వచ్చేస్తుంది అది. ఇప్పుడు మాకు ఆ 3 గంటలు కూడా అవ్యక్త స్థితిలోకి జమ అయిపోద్దండి. అంత పవర్ఫుల్గా ట్రీట్ చేస్తాం. ఆ ఊర్లో ఇది ఉందా లేదా ట్రాన్స్పోర్టు, ఇది తక్కువ అవుతుందా లేదా, అన్ని రకాలుగా ఆలోచించి చేస్తాం. కొంచెం ఇంచుమించు 5-6 గంటలు అవ్యక్త స్థితిలోకి మాకు డే అంతా గడిచిపోద్ది. అవ్యక్త స్థితి అంటే మీరు బాగా గుర్తించుకోండి, ఒక చోట కూర్చుని అలాగా యోగం చేసేయమనేది ఇంపార్టెంట్ కాదు. అది అక్కడ అవ్యక్త స్థితి అంటే వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా కార్యం చేయటమే అవ్యక్త స్థితి. 8 గంటలు ఉండాలన్నారు బాబా.
బాబాకి ఏ టోలీ ఇష్టం అంటే బెగ్గర్ టోలీ. బెగ్గర్ అంటే బీదవాడు అని కాదు, అక్కడ సింపుల్. ఒక లక్షవారం నాడు నువ్వెంత ఇయ్యి అని ఎప్పుడైతే అడిగామో అది బెగ్గర్ టోలీ కింద రాదు. ఫలానాది చేసి ఆ రోజు మనకి ఇష్టమైనది చేయమన్నది కూడా బెగ్గర్ టోలీకి రాదు. అది అసలు భగవంతుడికి ఎందుకు అర్పితం చేస్తాం? ప్రతిదీ అర్పితం చేయాలి కూడా చేస్తాం, ఆయన తీసుకోడు. అంచేత బాబాకి ఒకసారి బ్రహ్మబాబా చాలా పదార్థాలు పట్టుకెళ్తే ఇప్పుడే మీరు రాజులు అయిపోరా అని అడిగారట బ్రహ్మబాబా. బ్రహ్మబాబా వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆరగంటారు, కానీ శివబాబా ఏమీ స్వీకరించారు. అసలు తన సృష్టించింది తాను స్వీకరించిన వాడే భగవంతుడు. అలాగే నీకు బాబా పేరు మీద వచ్చిన ధనాన్ని నువ్వు స్వయానికి ఉపయోగించుకున్నావా, భవిష్యత్తు పదవి భ్రష్టమైపోద్దని చెప్పారు. చాలామంది సేవ కోసం వచ్చిన ధనాన్ని స్వయానికి ఉపయోగించుకుంటారు. అలాగ ఉపయోగించుకుంటే భవిష్యత్తు పదవి భ్రష్టమైపోద్దని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడికి 36 రకాల పిండి వంటలు చేసేసి పెడతాం, ఇది ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఎందుకు ఆయన ఊరుకుంటున్నాడంటే మనకు చెప్పారు ఇక్కడ పాయింట్. సలహా ఇచ్చేటప్పుడు యజమానిగా ఉండు. ఆ సలహా ఆతల వాళ్ళు తీసుకోకుండా పాటించకుండా ఉన్నప్పుడు నువ్వు పిల్లవాడు అయిపో. పిల్లవాడంటే ఏంటి? అక్కడ చిన్నవాడు అయిపోమని కాదు, అక్కడ అంటే కోరిక చిన్నపిల్లవాడిగా అయిపోమంటున్నాడు. అక్కడ అంటే కోరిక అంటే ఏంటో తెలియని వాడుగా అయిపోవాలి. అక్కడ అర్థమైందా? పిల్లవాడు అంటే యజమాని అంటే పెద్దవాడు, పెద్ద వయసు. పిల్లవాడు అయిపోమంటే చిన్నపిల్లవాడు అయిపోమనా? చిన్నపిల్లవాడు కింద అయిపోతారా? ఒక 20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అంటే పిల్లవాడిగా అయిపోవటం అంటే పిల్లవాడికి ఏ విధమైన కోరిక ఉండదో, ఎవరు ఎత్తుకున్నా ప్రతి ఒక్కరి సంఖ్యకి వెళ్తాడు, ముద్దు పెట్టుకున్నా బాగానే ఉంటారు ఆయన. అదే పెద్దవాడుగా అయినప్పుడు ముద్దు పెట్టుకోరు కదా. అలాగే ఇక్కడ బాబా ఏమంటున్నారు అంటే, చెప్పారు నీకు నాకు బెగ్గర్ టోలీ కావాలని, నువ్వు వినలేదు, అని సైడ్ అయిపోతాడు అంతే. అంచేత వాణిలో నేను అందుకే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, ఎవరు చెప్పేది వినకండి బాబు, రకరకాలుగా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఈ బుక్కులు కొనుక్కొని భగవద్గీతలకు శుభ్రంగా చదువుకుంటే మీకు ఎన్నో పాయింట్లు, సముద్రంలో అడుగుకి వెళ్తే రత్నాలు దొరుకుతాయి, పైకి వెళ్తే చేపలు దొరుకుతాయి. అలాగే ఈ వాణిని మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నిజంగా చెప్పాలంటే అస్సలు మీరు మధువనం కానీ, ఏ సెంటర్కి కానీ, ఏ బట్టికి కానీ మా దగ్గర కూడా మీరు రావక్కర్లేదు. ఎప్పుడు మీరు ఆధారం ఎప్పుడు కూడా పునాది ఆధారం ఉండకూడదు అంటారు బాబా. అది ఎందుకంటే సెంటర్ ఎందుకు పెట్టారంటే కొత్త వాళ్ళకి తప్ప పాత వాళ్ళకి అవసరం లేదు. ఇంకా చాలా లోతు ఉంటుంది అనుకోండి, అవన్నీ మీరు పరిశీలించుకోండి. మాతలు ఎప్పుడు సంపూర్ణ పవిత్రగా అవుతారు అంటున్నారు బాబా. మోహం లేనప్పుడు పవిత్రులు అయిపోతారు. మోహం ఉండకూడదు. ఒక్కొక్కరిలో ఉన్న విశేష గుణం ప్రతి ఒక్కరు ధారణ చేస్తే ఏ విధంగా తయారవుతారు అంటున్నారు బాబా. ఒక్కొక్కరిలో ఉన్న విశేష గుణము ఒక్కొక్కరు ధారణ చేస్తే ఏ విధంగా అవుతారు. అందరూ పావనం అయిపోతారు. ఒక్కొక్కరికి ఒక విశేషత. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి విశేషత ఉంటుంది, విశేషత లేకుండా ఉండదు. ఆ విశేషతను చూడంటున్నారు బాబా. ఆ విశేషతను నువ్వు ఎప్పుడైతే చూసావో నువ్వు విశేషాత్మగా అయిపోతావు. అవగుణాలు ఎప్పుడైతే చూసావో నీకు కూడా అవగుణాలు వచ్చేస్తాయి అన్నారు. పరివారంలో అందరికంటే భయంకరమైన వారు ఎవరు? లోపడొకటి బయటొకటి మాట్లాడేవాళ్ళు. లోపల ఒకటి ఉంచుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు. వాళ్ళు పరనిందకుల కంటే భయంకరమైన వాళ్ళు. అంటే పరనింద అంటే నిందించేసి ఇంకా మనసులో ఏమి ఉంచుకోరు, వాళ్ళు వీళ్ళ మనసులో ఉంచుకుంటారు. అర్థమైందా? దైవీ పరివారంలో అందరికంటే భయంకరమైన వారు ఎవరు అంట? లోపల ఒకటి ఉంచుకుంటారు, పైకి ఒకటి చెప్తారు.
వాళ్ళు పరనింద చేసే వాళ్ళకంటే భయంకరమైన వాళ్ళు. బాబా పిల్లలు ఇటువంటి వాళ్ళు ఉంటారని అసలు బయట వాళ్ళు అనుకుంటారా? అనుకోరు. బాబా చెప్తున్నారు, ఈర్ష్య ఎప్పుడు సమాప్తి అయిపోద్ది అంటున్నారు బాబా. ఈర్ష్య ఎప్పుడు సమాప్తి అవుద్ది? మన దృష్టిని పవిత్రంగా చేసుకున్నప్పుడు సమాప్తి అయిపోద్ది. ఈర్ష్య ఎప్పుడు వస్తుంది? ఇతరులు ఎదుగుతున్నప్పుడు వస్తుంది. ఇతరులు ఎదుగుతున్నారంటే నువ్వు కూడా అలా చేస్తే నువ్వు ఎదుగుతావు. బాబా చెప్తాడు, మీకు ఖజానాలు లభించట్లేదు అంటే మీకు సంలగ్నత లేదంటారు బాబా. అనాసక్తి ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఆసక్తి లేనప్పుడు అనాసక్తి వస్తుంది. బాబా చెప్తున్నారు, అనాసక్తి ఎప్పుడు వస్తుంది? ఆసక్తి లేనప్పుడు అనాసక్తి భావన వస్తుంది. ఆసక్తి ఉన్నప్పుడు అనాసక్తి భావన రాదు. ఓకే. బాబా 69 వాణీల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తీసాను నేను. ఇంకా పూర్తయిపోయింది. రేపు 70 చెప్పుకుందాం. 70 వాణీలకు వెళ్తూ 70 చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బుక్స్ అన్ని భాషల్లో 5,000 కావాలని పుట్టపర్తి సత్యసాయిబాబా ఆ ఊర్లో బాబాది ఎగ్జిబిషన్ ఉంది. అక్కడ సిస్టర్ అడిగారు, బాబా పంపిస్తున్నారు, ఉన్న మట్టికి పంపిస్తున్నారు. 8 లాంగ్వేజ్లు ఎన్నో ఉన్నాయి, 9. అందులో చాలా మట్టికి అయిపోయినాయి, మళ్ళీ కుట్టించాలి. ఉన్న మట్టికి బాబా పంపిస్తున్నారు. ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ పరంధాముల పరమాత్మ, ఎక్కడ బ్రహ్మబాబా సూక్ష్మతంలో, ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ సత్యసాయిబాబా ఊరు పుట్టపర్తి. బొక్కులు ఫ్రీగా పంపిస్తున్నారు బాబా. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎగ్జిబిషన్లో అన్ని రకాల భాషలలో వస్తారంట, అక్కడికి తీసుకుంటున్నారు. మనసు ఉంటే అండి మార్గం లభిస్తుందండి. నాకు సంకల్పం ఉండేదన్నమాట. భగవంతుడు మధువనంలో వచ్చారు, దాది శరీరంలోకి వచ్చారు. మన్నాడు ఆ సీజన్ అయిపోయిన తర్వాత బుక్ తయారు చేసేసి వచ్చిన వాక్యాలు అవ్యక్తవాణి కరెక్ట్గా ప్రింట్ చేసేసి ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కూడా అది ప్రింట్ చేసి అక్కయ్యలకు పంపించే సెంటర్కి, అన్నయ్యలు కొనుక్కోమని, అక్కయ్యల్ని విశ్లేషణ చేసి చెప్పమని ఉంటే ఈరోజు సత్యయుగం వచ్చేసిన. సత్యయుగంలో కూడా చాలామంది వచ్చేద్దరు, త్రేతాయుగంలో కూడా చాలామంది వచ్చేద్దరు. అది డ్రామాలో ఫిక్స్ అయిపోయింది, మనం ఏం చేయలేము. అది బాబా భగవంతుడు ఫస్ట్ సంగమయుగంలోనే ఎవరిని ఎక్కడ ఏ గ్రహంలో ఏ సౌర కుటుంబంలో వేయాలనేది నిర్ణయం అయిపోయింది. మీరు అనుకోవచ్చు, సాకారవాణిలో బాబా ఒక విషయం చెప్పారు, ఈ గ్రహంలో తప్ప ఇంకెక్కడ సృష్టి లేదని. ఒక అన్నయ్య నాకు పెట్టారు, నువ్వు ఎలా చెప్తావు అన్నట్టుగా, నాకు ఎటకారంగా సృష్టి లేదని. ఎప్పుడు కూడా బాబా గుర్తించుకోండి, లో క్లాస్కి అర్థమయ్యేలాగా జ్ఞానం ఉంటుంది, మిడిల్ క్లాస్కి హై క్లాస్కి అర్థమయ్యేలా జ్ఞానం ఉంటుంది. వాణిలో ఒక్కొక్క వాణి చాలా లోగా చెప్తారు, లో క్లాస్, కొన్ని మిడిల్ క్లాస్, కొన్ని హై స్టేటస్.
హై స్టేటస్లో ఉంటుంది. బాబా వాణిలో చెప్పారు చూడండి, సూక్ష్మతం లేదని చెప్పాను, ఎందుకంటే ఆత్మాన సూక్ష్మతం వచ్చేస్తున్నారు ట్రాన్స్లోకి, సూక్ష్మతం లేదు అని మాత్రం చెప్పినంత మాత్రానే లేదా అని అడిగారు బాబా. ఒక పిల్లవాడు ఒక వస్తువుతో ఆడుకుంటున్నప్పుడు, విలువైన వస్తువుతో, అది నేల నేసి కొడుతున్నప్పుడు భద్రాసిపోద్ది కదా, ఆ పిల్లవాడిని ఆ వస్తువు లాగేసుకుంటే ఏడిచేస్తాడు. పనికిరాని వస్తువు ఇస్తే నేల నేసి కొట్టినా అది తప్పులేదు, అదేం పాడవదు, అది విలువైంది కాదు కదా, విలువైంది లాక్కుని విలువలేంది ఆ పిల్లవాడికి ఇవ్వాలన్నాడు బాబా. అలాగే బాబా మాకేమిచ్చాడు? కోటి పుస్తకాలు ఆంధ్ర తెలంగాణ ఇచ్చారు, ఇప్పుడు ఇండియా ఇచ్చారు. ఇండియాలో మనం అంత సప్లై చేయడానికి హక్కు ఉంది, బాబా ఇచ్చారు. అర్థమైందా? మరి ఆ అక్కలకి బాబా తరపున కూడా ధన్యవాదాలు. చక్కగా గ్రహించారు సత్యాన్ని, బుక్కులు కావాలన్నారు, బాబా పంపిస్తున్నారు. మీ అందరి ధనం అది, నా దగ్గర ఏమీ లేదు. బాబా 1 కోటి రూపాయలు వేయించుకున్నారు అంతే. సంకల్పం ఉండేది, బాబా 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 ఇది మహాయజ్ఞం ఇది ఒక ఫ్యాక్టరీ లాంటిది, నన్ను ఒక షేర్ హోల్డర్ చేయి, ఎవరో ఇస్తే నాకేమొస్తుంది, నాకు అంతిమదే అక్కడ అమ్మింది ఇక్కడ ఇచ్చావు, ఒక పార్ట్ అమ్మించి బుక్కు రూపాయి ఇంచు అంటే, ఒకసారి ఒక అక్కయ్య ట్రాన్స్లోకి వెళ్ళి అడిగారు, ఇలాగంటున్నారు ఏంటని. బాబా చెప్పారన్నమాట. అప్పుడు తపన అంతే అతనికి, ఆ తపనే తపస్సు అంటే ముక్కు మూసేసుకుని అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసేయటం, లేకపోతే ఇక్కడ కూర్చోవటం, ఈ ఆహార విహార వ్యవహారాల్లో దూరంగా ఉండటం కదా. తపస్సు అంటే తపనండి, తపన కావాలి. బాబా ఏమన్నారు చేసినప్పుడు అక్కకి, అంగుళం కూడా ఈ 1600 గజం లోపల ఉన్నటువంటి ప్రతి అంగుళం కూడా సేవకు ఉపయోగపడుతుంది, ఎందుకు అమ్మేయాలనుకుంటున్నాడు ఆయన అన్నారు ఆ అక్కతోటి. అన్నీ తెలుసు ఆయనకి, చాలా చమత్కారంగా ఉంటారు ఆయన, మంచి యుక్తిగా ఉంటారు. అంటే ఇక్కడ అంతే కదా మరి, 16, 17, 18 పెట్టే వద్ది చక్కగా అన్నీ జరుగుతుంటాయి. రోజు క్లాస్ బుక్లు వెళ్ళిపోతుంటాయి ఎక్కడికెక్కడికి, క్లాసులు యూట్యూబ్లో వెళ్తున్నాయి. అప్పుడు బాబా అన్నారంట, అతనికి అమ్మేయాలంటే అమ్మేసుకోమని అన్నారంట బాబా. అంటే బాబా కూడా అంత అవసరమా అనేటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. అంటే ఎందుకంటే ఆయన మంది అమ్మక్కర్లేదు, ఎంతోమంది చేత ఇప్పించేస్తారు. ఆయన ఇప్పించేశారు కదా, అలాగా పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు లిమిట్లోకి వచ్చేసింది బుక్లు. పొద్దుట ఆర్డర్ వచ్చింది, ఏ ఊరంటే అది కేఆర్పురం, కర్ణాటక. కేఆర్పురానికి 10,000 బుక్కులు, కన్నడ, ఇంగ్లీషు 2,000, హిందీ 1,000, ఇంకా ఏ పెట్టారు. అది కుదించేసాం, 7,000కి వచ్చేసింది. 10,000 నుంచి 7,000కి వచ్చేసింది, కుదించేసాం. ఏం చేద్దండి, బుక్లు అయిపోతున్నాయి, ఇంక లేవు. కన్నడ బుక్లు ఇంకా 1,20,000 ఎన్నో ఉన్నాయి, పేపర్ అయిపోయింది. తమిళం కొట్టడానికి పేపర్ లేదు ఇప్పుడు. తమిళం 50,000 ఆర్డర్ ఉంది, పేపర్లో పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయిపోయింది, ఇంకేమీ లేదు. ఈ నెలాఖరికి మ్యాక్సిమం 1 కోటి పుస్తకాల సేవ సంబంధించిన మెటీరియల్ పూర్తిగా అయిపోయింది. కన్నడ కూడా 1,20,000 తోటి, హిందీ ఒక 18,000 ఉంది, ఇంగ్లీషు 9,000 ఎన్నో ఉన్నాయి, హిందీ ఇవాళ కొన్ని వెళ్ళిపోతున్నాయి. తెలుగు మొన్న 4 లక్షల హైదరాబాద్ నుంచి కవర్ పేజీ తెప్పించేశారు బాబా. తెలుగు 4 లక్షలు కొట్టించారంతే. కానీ అవన్నీ కూడా ఒక 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని సినిమా ఫస్ట్ షో అయిపోయినప్పుడు మళ్ళీ సెకండ్ షో ఎలా బిగిన్ అవుతుందో ఫస్ట్ నుంచి అలాగే మళ్ళీ నేను జాగ్రత్తగా చేసుకురావాలి. మాకు ఎంతో ఆలోచనలు ఉండాలి మాకు. ఈ బుక్ ఎంత పడుతుంది, ఎక్కడ తెప్పించుకోవాలి, ఎక్కడ చేస్తే ఏంటి అనేది బాగా అనుభవం చేసుకోవాలి. ఒక్కోసారి ఏం చేస్తాం, బాబా పిల్లల్లో చాలామంది సేవ చేయాలని ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఉండవు,
వాళ్ళకి ఇప్పింటున్నారు బాబా. కొంతమంది ఏం చేస్తున్నారు, మాకు కూడా ఇమ్మంటున్నారు. బాబా ఈ మధ్య కఠినం చేసాడు. ఇప్పుడు ఎలా కఠిన, ఇదివరకు వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా ఇచ్చేసేవారు బాబా. ట్రాన్స్పోర్ట్ కావాలా పెట్టి అని. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా బుక్కి పావలా కంటే ఎక్కువ అవుతుందండి. అది పెట్టుకోవడానికి కూడా కొంతమంది ఆలోచిస్తున్నప్పుడు బాబా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు. ఇప్పుడు కఠినంగా మారిపోతున్నాడు. ఏ విధంగా మారిపోతున్నారంటే, సారీ ఏమనుకోకండి, ధనం అంతంత మాత్రమే బాబా ఇస్తున్నారు. మీరు 10,000 బుక్కులు అడిగారు, 3,000 బుక్కులు ఇస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మీరు పెట్టుకోండి, బుక్ ఫ్రీ. ఆ 3,000 మీరు సత్యంగా చేసి ఫోటోలు అవన్నీ పంపిన తర్వాత కనవ 3,000, తర్వాత ఇంకో 3,000. మీరు 10,000 అడిగారు కాబట్టి. ఇదివరకు అలా కాదు, 10,000 అడిగితే 11,000 వేసేసేవారు. వాళ్ళు చేసేసేవారు. వాళ్ళు ఏం పాడు చేసేవారు కాదు. చాలా టైం పట్టేది వాళ్ళు చేయటానికి. ఒక 10% మాత్రం ఏం చేసేవారంటే, ఇందాక చెప్పాడు చూసారా, బద్ధకము కూడా ఒక వికారం అని, చూద్దాంలే చేద్దాంలే అని లోపల పాడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు రికలెక్ట్ చేసేస్తారు బాబా, కలెక్ట్ చేసేస్తారు. అంచేత యజ్ఞం కూడా ఏమైంది, ఎంత ఫ్రీగా ఉందో అంత కఠినమైపోతుంది ఇప్పుడు. బాబా ఎలాగైతే సద్గురు పోస్టులోకి వస్తున్నారో యజ్ఞం కూడా అలా కఠినమైపోతుంది ఇప్పుడు. నేనేం చేయలేను. ఏం చేద్దంటే అమౌంట్లు సెట్ అవ్వవు, బల్క్ ఆర్డర్స్కి సరిపోవు. ఇదివరకు అలాగేటండి, 8 నెలల క్రితం మొత్తం మీకు 50 లక్షలకి సరిపడే బుక్కులకి సరిపడే ఖజానా పేపరు లోపల పేజీ బయట పేజీ కూడా దాచేసారు, పట్టుకొచ్చి ప్రెస్లో పెట్టించేశారు బాబా. ఇప్పుడు ఆ విధంగా మనకి ధన ఖజానా, శారీరక ఖజానా, పరిశీలన శక్తి అన్నీ పెంచేశారు బాబా. లిమిట్లోకి వచ్చేసింది. ఇదివరకు పెట్రోలు 60 రూపాయలు ఉందనుకోండి, డీజిల్ 50 ఉండేది అనుకోండి. పోనీ ఇప్పుడు గవర్నమెంట్ 100 రూపాయలు చేసిందంటే దాని పరిస్థితిని బట్టి చేస్తుంది. మరి మనం గవర్నమెంట్ కూడా ఏమనకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రకాల ఒక దాని మీద తీసి ఇంకో దాని మీద పెట్టడానికి ఇది కావాలి. అంచేత ఎవరికైనా మోసేవాడికి తెలిసి బరువు అంటాను చూడండి. అలాగా మనం ఎవరిని, గవర్నమెంట్ని ఏంటండి, ఏ వ్యక్తిని ఏంటండి, ఏ విభాగాన్ని కూడా మనం విమర్శించకూడదు. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అక్కలకు చూడండి, సెంటర్కి రాకపోతే ఇది ఎలా కట్టుకోము, అద్దె ఎలా కట్టుకోము, ఎలా జీవించము అనేది భావన అనుకుంటాం, ధర్మం మనం కాదనట్లేదు. కానీ అక్కడ సొల్యూషన్ చెప్పాడు బాబా. నీకు ఆ సమయంలో బ్రహ్మబాబా దగ్గర స్టేజ్ వచ్చినప్పుడు ఏం ఆలోచించారు? గంట కొట్టలేదు, పిండి లేదు, 350 మందికి భోజనం పెట్టడానికి పిండి లేదు, గంట కొట్టలేదు. బ్రహ్మబాబా ఏమన్నారు? శివబాబా నడిపించే యజ్ఞం ఇది అన్నారు. అప్పుడు 350 మందిలో 200 మంది బ్యాగ్ పెట్టి వేడికి చదువుకుని వెళ్ళిపోయారు. మాకు ఇంటి దగ్గర ఇంకా బాగుందని. ఒక 150 మంది మిగిలారు. అప్పుడు ఆ రోజుల్లో మనీ ఆర్డర్ వచ్చింది, ఎంతో కానీ చెప్పారు. అది నాకు అదే అనిపించింది. నిజంగా మధువనం నివాసీలు వీళ్ళందరికీ ఇటువంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా సినిమా తీస్తే బాబా ప్రత్యక్షం అయిపోతారు. అటువంటి ఇన్సిడెంట్ తీయాలి. బెగ్గర్ స్టేజ్ వచ్చేసింది. బ్రహ్మబాబా ఫోన్ చేస్తేనండి, లౌకిక కుటుంబంలో స్నేహితులు లక్షలు పంపేస్తారు ఆ రోజుని. బ్రహ్మబాబాకి లౌకికంలో అంత పేరుంది. కానీ వాళ్ళు ఎవరు ఉన్నారని లేదు, ఆయనకి మర్చిపోయాడు వాళ్ళందరినీ. లౌకికంలో వాళ్ళందరినీ మర్చిపోయారు. కొడుకు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన్ను మర్చిపోయాడు. శివబాబాని జ్ఞాపకం ఉంచుకున్నాడు. శివబాబా ఎందుకు పెట్టాడు అది పరీక్ష? ధాన్యం పుల్లు పెద్ద రాశి అనుకున్నారు, జల్లిడేసేటప్పటికి పుల్లు అంతా దిగిపోయింది. ఈ 200 మంది వెళ్ళిపోయారు. ఆ 200 మంది ఎందుకున్నారంటే చక్కగా ఇక్కడ జీడిపప్పు అది వేసి భోజనం పెట్టి కూడా ఈయన ఆ భోజనానికి ఉన్నారు, కానీ జ్ఞాన ఆరాధన కోసం ఉండలేదు వాళ్ళు. శివబాబాకి తెలిసేది, బ్రహ్మబాబాకి తెలియదు. శివబాబా చేశాడు. ఇప్పుడు కూడా నాకు కూడా చాలామంది, నేను చెప్పాను చూడండి ఇందాక, ఆ ఆత్మ ఆదిలో వేసుకున్నారు, మధ్యలో వేసుకున్నారు, అంతిమలో వేసుకున్నారు. కొద్దిమంది మా అంతిమ వరకు మన యజ్ఞంలో ఉండరు, వెళ్ళిపోతారు. మనం తయారు చేసినా కూడా వెళ్ళిపోతారు. ఏంటి నేను బాబాని అడిగితే, వాళ్ళని నీతో జన్మలతో కనెక్షన్ లేదంటే అన్నట్టు.
సత్యయుగంలో ఏదో లాస్ట్ జన్మలో ఏమైనా కనెక్షన్ ఉంటే ఉంటుంది, తర్వాత త్రేతయుగంలో ఆళ్ళతో ఉంటుంది అన్నారు. అంచేత కర్మల గుహ్యగతి ఇది చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు బుక్స్ అన్నీ కూడా అకౌంట్ ఫర్ అయిపోతున్నాయి, క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రెస్ వాళ్ళు ఒక రీము 275 రూపాయలకి కొట్టి వాళ్ళు 320 రూపాయలు ఇమ్మంటున్నారు. అంటే 75 రూపాయలు పెరిగిపోయింది. అక్కడ పేపర్ పెరిగిపోయింది, బైండింగ్ పెరిగిపోయింది, వచ్చే ఇన్కమ్ కూడా తగ్గింది, ధనం కూడా తగ్గింది. ఏమండి? అంచేత ఏం చేశారు, యజ్ఞాన్ని అలాగ ఇంకా ఎవరో కొద్దిమంది అదృష్టవంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నడుపుతున్నాను నేను, నువ్వు క్లోజ్ చేయకన్నారు బాబా. యజ్ఞం ఏమైపోయిందంటే ఎంత విశాలంగా, ఎంత నిడాడంబరంగా, ఎంత పొదుపులో ఉంటూ విశాలంగా ఖర్చు పెట్టే యజ్ఞం స్లో అయిపోయింది. నేను సినిమా కూడా తీయాలని ఎందుకు అనిపిస్తుంది, ఆ బెగ్గర్ స్టేజ్ పెట్టాలి అక్కడ. భగవంతుడు ప్రపంచంలో అడవిలో ఉన్న క్రిమికి భోజనం పెడుతున్నాడు ఆయన, దానికి ఆహారం పెడుతున్నారు ఆయన. ఆ క్రిమిని మనం చూస్తే అసహించుకుంటాం, కానీ ఆయన అసహించుకోలేదు. ఆ క్రిమి లోపల ఉన్నటువంటి ఆత్మ, అది మీకు చెప్పకూడదు, ఫస్ట్ సంగమ యుగంలో డిసైడ్ అవుతుంది. మీకు కొన్ని డెప్త్కి వెళ్తే మీకు తెలీదు. ఒక అక్క అంటున్నారు, నేను రోజు యూట్యూబ్లో అదననే చెప్పి అన్నీ నువ్వుని, కానీ ఎన్నో కుటుంబాలు, సౌర కుటుంబాలు ఉన్నాయి, కోట్లాది ఉందా, అది నాకు నచ్చలేదన్నారు. నీకు అది నచ్చకపోతే మొత్తం యూట్యూబ్ నుంచి దూరం అయిపోయారు ఆవిడ. నీకు నచ్చిందా నచ్చలేదని కాదు, అక్కడ డెప్త్ చెప్పాలి. అక్కడ చంద్రుడి దగ్గరికి రాకెట్ పంపారు అంటే నిజంగా చంద్రుడి దగ్గరికి వెళ్ళిందంటే మనం ఏం చెప్తాం, వాళ్ళకి తెలుసు పంపిన వాళ్ళకి. అలాగే ఎప్పుడు కూడా ఇక్కడ బాబా మనకు ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే ఎన్నో ఉంటాయి, గుహ్యమైన విషయాలు. డ్రామా దగ్గరికి వచ్చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు ఇండియాలో పెరిగిపోతాయి అన్నాడు, వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. వార్తల్లో చూడండి ఎన్ని రకాలుగా, ఎంత అలాగైపోయిందో. కాబట్టి శ్రీకృష్ణుడితో ఒక్క సంబంధికుడిగా రావాలి అంటే ఒకటే గుర్తుంచుకోండి, పరమాత్మ శివుడు చేస్తున్న మహాయజ్ఞంలో సహయోగం అవ్వాలి. ఆ సహయోగము బాబా నీకు రిటర్న్గా బ్రహ్మబాబా ఫ్యామిలీలో వేసేస్తాడు. ఈ 16,108 మాల త్రేతయుగంలోకి వచ్చినప్పుడు శ్రీరాముడు 12 మంది శ్రీరాములు పాటించారు వంశపారంపరంగా. వాళ్ళు 14 కళల సంపూర్ణులు. వీళ్ళు ఆ టైంలో ఆ శ్రీరాముడి కుటుంబంలో శ్రీకృష్ణుడి కుటుంబం మిక్స్ అవ్వదు. అక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ లాస్ట్ పాయింట్ చెప్తున్నాను. 16,108 మాల సత్యయుగంలో బ్రహ్మబాబా ఫ్యామిలీతోటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలియుగం చివరి వరకు ఉంటారు. కలియుగం చివరిలో సేవార్థం డిస్పర్సల్ అవుతారని చెప్పారు బాబా, వేరు వేరు చోట్ల వేస్తారని. వాళ్ళు త్రేతయుగంలో శ్రీరాముడు పరిపాలించుంటాడు. అలాగని చెప్పి ఆ రాజ్యంలో వీళ్ళ జన్మ ఉండదు, సారీ ఆ కుటుంబంలో ఆ పాత్రలో ఆ కుటుంబంలో జన్మ ఉండదు. వీళ్ళు వేరుగానే ఉంటారు, అక్కడ అందరూ కలిసే ఉంటారు. అలాగే నీకు లాస్ట్ జన్మ వరకు బ్రహ్మబాబాతో ఉండాలి అంటే యజ్ఞానికి సహయోగం ఇవ్వాలి. శివబాబా చేత పాలింపబడే ఆత్మలో విశ్వానికి ప్రియమైపోతారని చెప్పారు బాబా. ఓకే, ఇలా చెప్పుకుంటే మనకి 9 కూడా అయిపోద్ది. కాబట్టి రోజు కొంత సమయం, ఈ రోజు 69 కూడా చాలా మట్టికి 50% ఇంపార్టెంటే చెప్పాను అంతే నేను. ఇంకా 50% ప్రశ్నలు ఉన్నాయి, మీరు చదువుకోండి. ఇంకా 305 సెట్లు ఉన్నాయి అంతే అవ్యక్తవాణీలు. అవి అయిపోయిన తర్వాత ఏమో ప్రింట్ చేస్తామో మానేస్తామో తెలీదు. ఆ సెట్లు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే బైండింగ్ సరిగ్గా చేయట్లేదు వాళ్ళు, డబ్బులు అయిపోతున్నాయి, సరిగ్గా చేయట్లేదు.
ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా తయారు చేయాలి. ఆ 305 సెట్లు ఉన్నాయి. దాన్ని బైండింగ్ ఆపి ఈ సర్వమానవాళ్ళు అట్లాగేసి రేటు కొంచెం తగ్గించి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మేము. అర్థమైందా? కాబట్టి భగవంతుడు వాక్యాలు 1050 రూపాయలు ఎట్టి మీరు కొనుక్కోవట్లేదు అంటే నిజంగా నేను అనకూడదు. ఒక సామాన్యమైన శారీ ఖరీదు కొంచెం ఇటు మిడిల్ కాకుండా అటు ఎబో కాకుండా డైలీ కట్టుకునేలా కాకుండా కనీసం ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళి బజార్కి వెళ్ళేటప్పుడు కట్టుకునే శారీ ఉంటే ఈరోజు 1000 రూపాయలు ఉంటుంది. ఆ 1000 రూపాయలు పెట్టి కనీసం ఆ వ్యక్తివాణి బుక్కులు మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, అది ఖజానాది. 1050 రూపాయలు పెట్టి బాబా పిల్లలు ఆ వ్యక్తివాణి సెట్ కొనుక్కోలేకపోతున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది బాబా. చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు చదువు రాదంటారు కొంతమంది. మీకు చదువు రానప్పుడు మెమరీ కార్డు తీసుకోండి. ఇంత ఆఫర్ ఎవరిస్తారు బాబా? వరల్డ్ లెవెల్లో ఏ భాషలో కూడా మీకు ఎలా కొట్టింది ఎక్కడా లేదు, మన ఆంధ్ర తప్ప. కాబట్టి ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. రేపు యూట్యూబ్ ఆగిపోయింది అనుకోండి, నేనేం చెప్తాను? నేనేం చెప్పలేను కదా. రోజు మీకు అవ్యక్త స్థితిలోకి వచ్చేసి సాక్షాత్కారం ఏమైనా అని చెప్తానా? చెప్పలేను. అప్పుడు ఏం చేసుకుంటారు మీరు? యూట్యూబ్ ఆగిపోయిండు, ఈ సైన్స్ అంతా ఆగిపోయిండు, వెంటనే వినాశనం అవుద్ది. అక్కడ కొంత డ్రాగన్ అవుద్ది. వైరాగ్యం తీసుకొస్తున్నాడు బాబా. అలాగా ఇప్పుడు ఆకలి వస్తుంది మనకి 12 గంటలకి. అప్పటికే డల్ అయిపోయాం కదా. సాయంత్రం వరకు లేదనుకుని నీరసపడిపోతాం. అలాగా అప్పుడు ఉపయోగపడతాయి. మీకు చదువుకుంటారు మీరు. ఈ సైన్స్ సాధనాలు అంతా డల్ అయిపోయిన వెంటనే వినాశనం అయిపోద్ది కదా. అంచేత కొనుక్కోండి అమ్మా. ఒక్క అప్పు చేసైనా కొనుక్కోండి. 305 సెట్లు ఉన్నాయి అంతే. ఇంకో ఒక 20-30 మామూలుగా ఉన్నాయి. అవి మళ్ళీ కొంచెం రేటు కూడా తగ్గించి, ఈ బైండింగ్ ఎక్కువైపోతుందో, సరిగ్గా చేయట్లేదు అని చిరిగిపోతుందో అన్ని రకాలుగా వాళ్ళు కూడా ప్యూరిటీ తగ్గిపోయింది అక్కడ చేసి వాళ్ళు. దానికి మళ్ళీ సర్వమానవాళి బుక్ టైప్ లాగా వేసేద్దాం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తీసుకోండి. ఇంకా బాబా మీరు ఎంత అదృష్టవంతులు కాబట్టి చెప్పింటున్నారు. నాకైతే నేను చెప్పేటువంటి డ్యూటీ అయిపోయింది, మొత్తం అంతా చెప్పించేశారు బాబా. నా ద్వారా మీకు ఇవ్వాల్సిన జ్ఞానం ఇచ్చేశారు. నేను ఇంక మానేస్తాను బాబా, ఇంక నేను ఏం చెప్పను బాబా, నాకు చెప్పిందే చెప్పవలసి వస్తుంది కదా అంటే బాబా ఏమన్నారు అంటే, కొత్త ఆత్మలు వస్తారయ్యా, పాత వాళ్ళకి రివిజన్ అవుతుందయ్యా, ఒక అరగంట అయినా చెప్పయ్యా, నేను ఉంటాను కదా నీ వెంట అని బాబా అంటున్నారు. కాబట్టి చెప్తున్నాను నేను. ఈ పాయింట్లన్నీ వల్లివేసేసాం, ఎప్పుడో వల్లివేసేసాం అయ్యా. ఇప్పుడు బాబాయ్ ఏమంటారు, బీజరూపీ స్థితిలో అవ్వాలంటే మనం ఏమనుకుంటాం? ఈరోజు మౌనంగా ఉండాలి, 21 రోజులు యోగం చేసుకోవాలి, ఇలాగా మౌనంగా ఉండాలి, అలాగా అనుకుంటాం. బాబా ఏం చెప్పారు? నీకు బీజరూపీ స్థితి రావాలంటే ఇవన్నీ కాదు సొల్యూషను, ఇచ్చా మాత్రం అవిద్య అని చెప్పారు. కోరికంటే ఏంటో తెలియనటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు నువ్వు బీజరూపీ స్థితిలోకి వెళ్ళిపోతావు అన్నారు. అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మాట అన్నమాట అది. నేను చెప్పాను కదా, ఇప్పుడు బజార్కి వెళ్ళావు, నువ్వు సోపు కొనుక్కోవడం అక్కడ చాలా సింపుల్ అయిపోవాలి. బట్టలు తీసుకోవాలి, 4-5 జతలు ఉన్నాయి, చాలు, చిరిగిపోయినప్పుడు కొనుక్కుందాం. ఇలాగా కోరికని రహితం చేసేసుకోవాలి మనం. బంధువులు ఇంటికి, మాకు కరోనా టైంలో అన్నయ్య గారు 3 అన్నయ్య గారు, ఆయన, నేను 4, పెద్ద ఆయనకి 78-80 సంవత్సరాలు ఉంటుంది. చనిపోయారని కవర్ చేశారు. అలా అల్లుడు ఫోన్ చేశారు, మంచి తీవ్రంగా ఉన్నాయి ఈ కరోనా వ్యాధులు, ఎలా ఏం చేయాలి బాబా, ఇలాగుంది, మరి అన్నగారు చనిపోయారు కదా, మరి ఏంటి బాబా అంటే, బాబా ఒకటే చెప్పారు, శరీరాన్ని వెళ్ళి ఏం చూస్తావు నువ్వు, ఆ ఆత్మకి మంచి జరగాలని సంకల్పం చేసేవాళ్ళన్నారు బాబా. అలా సంకల్పం చేసిన 5 నిమిషాల్లో ఫ్రీ అయిపోయిందండి మనసు అంతా. వెళ్ళలేదు. ఫోన్ చేసి చెప్పాను, ఇది పరిస్థితి, బాబాకి ఇలాగా చేశా అంటే, పర్వాలేదులే, మిమ్మల్ని మేమేం అనుకోలేం,
మీరంతా బాబా పిల్లలు కదా అన్నారు వాళ్ళు. అది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అవునా, పేరెంటాలు అవునా, ఎవరైనా ఇదేమైనా పెద్దగా వెళ్ళిపోలేం కాదు మేము. మాకేదో డిటాచ్ అయిపోయినట్టు అసహించుకోవడం కాదు, అసలు అలవాటు తప్పించేశారు బాబా. అందుకే మీకు నేను చెప్తున్నాను, నొక్కి 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 చెప్తున్నాను, లోక మర్యాదలకు మీరు గనక వెళ్ళినప్పుడు ఈశ్వర్య మర్యాద మీకు కొంచెం ఇంచుమించు 1 సంవత్సరం వరకు మీకు ఈశ్వర్య మర్యాద ఉల్లంఘన చేసినట్టు అయిపోద్ది. అంటే మేమైతే పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు అన్నయ్య, పేరెంటాలకు వెళ్ళకూడదా, పెద్ద మనిషి అయితే వెళ్ళకూడదా, ఎవరైనా చనిపోతే వెళ్ళకూడదా అంటే అది మీ ఇష్టం. అది ఆదివారం నాడు ఆయన సంవత్సరం అయిపోయింది, రేపు ఎల్లుండ ఆదివారానికి పెద్ద సంవత్సరం వచ్చింది అన్నయ్య అని వాళ్ళ పిల్లలు ఫోన్ చేశారు. పిల్లలు అన్నారు, డాడీ ఫోన్లే వెళ్ళి చూసి వచ్చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం మేము. మరి నిజంగా ఒక రక్త సంబంధీకుడు శరీరం వదిలేసినప్పుడు ఉండగలుగుతాం మనం? బాబా గిఫ్ట్ అక్కడ. అందుకే మీరు లౌకికములను కూడా జాగ్రత్తగా దూరం అయిపోవాలి, మీరు జాగ్రత్తగా దూరం అయిపోవాలి. అభ్యాసం చాలా అవసరం. అలాగే అలౌకికముల నుంచి కూడా దూరం అయిపోవాలి, లేకపోతే రేపు అలౌకికములు కూడా నీకు ఆకర్షించేస్తారు. దూరం అయిపోతుండాలి. ఇందాక చెప్పింది మాత్రం గుర్తుంచుకోండి, సలహా ఇచ్చేటప్పుడు యజమానిగా, సలహాని అయిపోయిన తర్వాత పిల్లవాడిగా అయిపోమన్నాడు బాబా. అర్థమైందా? ఆ సూత్రం చాలా గ్రాండ్గా పాటించాలి. ఎవరికైనా మంచి సలహా ఇస్తాం, వాళ్ళు పాటించలేదు, నువ్వు ఎందుకు అలజడి అవ్వాలి? అలజడి అవ్వకూడదు. ఒకప్పుడు దాన్ని పచ్చస్యం చేస్తారు బాబా. ఒక ఆయన అంటున్నారు, బుక్కులన్నీ పాడేస్తున్నారు, తొక్కేస్తున్నారంటే అంతిమంలో సాక్షాత్కారం అవుద్దండి అని చెప్పేటప్పటికి ఆయన సంతోషించాడు. అలాగే ఈరోజు మీరు కరెక్ట్గా చెప్పుడు మధ్యస్థంగా ఉండాలని బాబా నా చేత ఎక్కువ చెప్పింటారు. ఎందుకు చెప్పింటారు? అంతిమంలో మీ ఎదురుకుండా మీ లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతాయి. దానికి ఏం చెప్పాడు బాబా? పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే, కంటంపటి నీరు వస్తే కచ్చితో తుడుచుకోవచ్చు, మనసు పశ్చాత్తాపంలో ముక్కలై ఏడిపోతున్నప్పుడు బాబా స్మృతి లేకుండా, బాబా ఆశీర్వాదాలు లేకుండా నీకు కట్టవు అన్నాడు బాబా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, వాణీలు కొనుక్కోండి, చదువుకోండి. 1000 రూపాయలు 1050 రూపాయలు ఒక సెట్కి లేకుండా మీకు 1050 రూపాయలు మీరు వాణి కొనుక్కోవడానికి మీరు వెనకాడుతున్నారు అంటే అది శోభించదండి. నేను ఇంతలా చెప్పాను అనుకోకండి, ఎందుకంటే నాకు అందులో ఏమి లాభాలు వచ్చేసి ఏమి ఉండవు. ఇక్కడ అసలు లాభమే లేకుండా చేయమన్నారు బాబా. అందుకే ఆయన మాటకి మీకు చేస్తున్నారు. చెట్టు కొనుక్కోలేరా? యూట్యూబ్ ఆగిపోతే ఏం చేస్తారు? మొత్తం టోటల్గా ఆగిపోతాయి. ఇంకా ఏ అన్నయ్యలు అక్కయ్యలు ఎవరు చెప్పరు. ఇప్పుడైతే వాళ్ళు చెప్పింది అన్నీ నెత్తున్నారు మీరు. అన్నీ నేసేటప్పుడు అసలోడు చెప్పింది ఏంటి, దాని మీద మీ బుద్ధి వెళ్ళలేదు. 1065 వాణీలు మీరు ఇంటి దగ్గర చదువుకోలేరా? దాంట్లో సారం తేయలేరా? మీరు వంట మీరే చేసుకుంటున్నారు కదా, మీ శరీర స్థానం మీరే చేసుకుంటున్నారు కదా, జ్ఞానస్థానం చేసుకోలేరా? చూసుకోండి, అంతిమ అవకాశం జారి విడుచుకోకండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన శివ తండ్రి, సర్వ మానవాళిని సర్వకాల సర్వాస్తులందు నీ బిడ్డగా చేసుకుని కాపాడి రక్షించండి బాబా. వాళ్ళను కూడా నీ బిడ్డగా చేసుకోండి. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి బాబా. మరియు వాళ్ళకి మీరిచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాలతో నడిపించి, ఆ శక్తి కిరణాల నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ ఫోర్సు విశ్వం అంతా వ్యాపించేలాగా, వీళ్ళ ద్వారా విశ్వ కళ్యాణం బాగా జరిగేలాగా చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు నుంచి ధర్మ స్థలంలో ఇంకో 1,00,000 బుక్కులు వెళ్ళి
ఇంకో బ్యాచ్ వెళ్ళారు. మొన్న ఒక బ్యాచ్ వెళ్ళారు. వాళ్ళు 20 తిరిగి వచ్చేసారు. 12 నెల్లి 1,00,000 అయిపోయి. ఇప్పుడు వీళ్ళు 1,00,000 చేయటానికి జాతర ఇది ఉందంట 7వ తారీఖు వరకు. అందులో పంచిపెట్టాలని అనుకుంటున్నారు. ఒక సంకల్పం చేయండి మీరు అందరూ. దిగ్విజయంగా బాగా అందరికీ ఏ విఘ్నాలు లేకుండా అందరికీ అందేలాగా ఆ పుస్తకాలు మీ చేతితోటి ఇవ్వండి శివబాబా. మీ అవ్యక్త కబంధ హస్తాలతోటే ఇవ్వండి బాబా అని సంకల్పం చేసుకోండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.